వెల్కమ్ టు లతా రాసం. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేసుకుంటున్నామండి. అది చికెన్ ఫస్ట్ ఉప్పు కారం అనేసి కలిపి పక్కన పెట్టుకోవాలి కదా, మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చూద్దాం. చికెన్ మసాలా అండి 2 స్పూన్లు తీసుకున్నాను. ధనియాల పొడి, కొంచెం ఒక 2 స్పూన్లు గరం మసాలా, ఉప్పు సరిపోయేంత, మేము కారం ఎక్కువ తీసుకుంటామండి. కారం ఎక్కువ తింటాం బాగానే, అందుకని 2.5 స్పూన్లు. ½ స్పూన్ పసుపు. మేము గుంటూరు వాళ్ళమండి, అందుకే మేము కారం ఎక్కువ తింటాము. అల్లం పేస్ట్ అండి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. 2 స్పూన్లు అండి. అలాగే పెరుగు, నాలుగు స్పూన్ల పెరుగండి. ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం. బాగా కలపాలండి. బాగా కలిపితే మసాలా మొత్తం పీస్కి పడుతుంది. మనం బిర్యానీ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం ఒక నిమ్మకాయ అండి జ్యూస్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్, ఒక 3 స్పూన్లు అండి ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. బాగా కలిపానండి. దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. బిర్యానీ కోసం అన్నం ఎసురు పెట్టాను. ఇందులో 2 స్పూన్ల ఉప్పు, అన్ని మసాలా దినుసులు అండి, బిర్యానీ ఆకు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలండి. ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. 2 స్పూన్ల నూనె వేసుకుందాం. నీళ్ళు బాగా మరగాలండి. మరిగాక బియ్యం వేసుకుందాం. కోసం బియ్యం కడిగి పెట్టుకున్నాను అండి. 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. కడిగేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం పుదీనా వేస్తున్నానండి. ఎసురు మరిగిపోయినాయండి. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. బియ్యం వేసాం కదండి, ఒకసారి కలుపుదాం మంచిగా. ఇది 70% ఉడకాలండి. కాసేపు ఉడకనిద్దాం. అన్నం ఉడికిపోతుందండి. కొంచెం ఉడకాలి. ఇంకొంచెం 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు అయితే అన్నం ఉడికిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే చూద్దాం. అన్నం అయిపోయిందండి. కిందికి తింపేసి వేరే గిన్నెలోకి తీసుకుందాం. చూడండి ఇంత పొడి పొడిలాడుతుందో, చాలా బాగుంది.
ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాం, అన్ని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదండి చాలా బాగా వచ్చింది. ఇదండి ఇలా ఉడకాలి. బియ్యం మొత్తం ఫుల్గా ఉడకబోదు, 70% ఉడకాలి. మనం చికెన్ బిర్యానీ కదా చేస్తున్నాము, ఇలా ఉంటేనే అన్నం చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నామండి. అల్లం పేస్ట్ వేస్తున్నాను. నేను కనుక మసాలాలో కొంచెం వేసాను ఆల్రెడీ. నేను చికెన్ మసాలా కలిపెట్టాను కదా, అందులో కాస్త అల్లం వేసాను. కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇవన్నీ అల్లం పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలండి అలా కట్ చేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు అండి, కాస్త కారం, 2 స్పూన్ల కారం. నేను చికెన్లో వేసాను, కొంచెం వేస్తున్నానండి, మాకు సరిపోదు. ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి, సాల్ట్. కలుపుకోవాలి మంచిగా, అంతా మిక్స్ చేస్తున్నాం. ఒక గరిట పెరుగు వేస్తున్నానండి, కలుపుతున్నాం. రెండు స్పూన్ల నిమ్మరసం, అదండి ఒక కాయ. మిక్స్ చేసి కాసేపు కుక్ అవనిద్దాం. చూద్దామండి. కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మ్యారినేట్ చేసాం కదా, అయినాక చాలా బాగా మెల్ట్ అయింది. ఇప్పుడు వేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకున్నామండి. ఒక 5 నిమిషాలు కుక్ అవనిద్దాం. రెడీ అయిపోయిందండి. చూడండి, 10 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. నేను ఆల్రెడీ కనుక మసాలా కలిపి పెట్టాను కదండి, నాకు అది సరిపోయింది కరెక్ట్గా. ఇంకా అందుకే నేను ఏమీ వేయలేదు. ఉప్పు కారం అంతా సరిపోయింది. ధనియాల పొడి, చికెన్ మసాలా అంతా వేసాను కదా, అంతా సరిపోయిందండి నాకు. ఇంకా వేయాల్సిన అవసరం రాలేదు, అందుకే వేయలేదు. చికెన్ అయిపోయిందండి. స్టవ్ ఆపేసి దింపేద్దాం. దీన్ని బాస్మతి బియ్యంతో ఉన్నాం. బాస్మతి అన్నం ఉంది, బియ్యం పిడిపడలాడుతుంది. ఇప్పుడు వేపు పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత చికెను, మా ఇంట్లో బిర్యానీ ఇలాగే చేసుకుంటామండి మేము. ఇప్పుడు ఒక లేయర్ అన్నం, ఒక లేయర్ అండి ఇలాగా వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఆనియన్స్, చికెను,
పుదీనా, కొత్తిమీర. మళ్ళీ బాస్మతి అన్నం. చివరిగా ఆనియన్స్ వేసుకుందాం. రెడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ పుదీనా. ఫుడ్ కలర్ అండి, నేను లెమన్ జ్యూస్లోనే కలిపేశాను. నెయ్యి అండి, హోమ్ మేడ్ నెయ్యి. నేను ఇంట్లోనే చేసుకుంటాను. నాకు ఇంట్లో చేసుకునేదే ఇంటనే ఇష్టం. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. 10 నిమిషాలు కుక్ అవనిద్దాం. అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూద్దాం. ముక్క ఉడికిందో లేదో చూద్దాం. చూడండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. చాలా బాగా కుదిరిందండి బిర్యానీ. తప్పక ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.